ఓం శ్రీ మాత్రే నమః. అందరూ బాగున్నారమ్మా? అందరూ బాగుండాలి, ఆ దేవి కృపకి పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ గాడ్ అండ్ గార్డెన్ ఛానల్కి స్వాగతం. అమ్మవారు దేవి ఆశ్రమంలో నవకోటి ఖడ్గమాల పారాయణ స్తూప ప్రతిష్ఠ జరుగుతుందండి. ఆ కార్యక్రమానికి వెళ్ళాము. మాకు ఒక సంవత్సరం క్రితం పంతులు గారి దగ్గర నుండి అక్కడ కోవిల్లోన అందరికీ శ్రీచక్రాలు ఇచ్చారండి. ఎక్కడ హైదరాబాద్, విజయవాడ అందరూ చాలామంది భక్తులండి ఈ కోవిల్కి వెళ్తుంటారు. చాలా నమ్మకం అమ్మవారు. 1008 స్తూపాలు ఇక్కడ ఉంటాయి. మేనులు ఒకటి సెంటర్లో పెద్ద మేను ఉంటుంది. బాగా పూజలు అవి జరుగుతాయి. మాకు సంవత్సరం క్రితం శ్రీచక్రం తెచ్చామండి. ఆ శ్రీచక్రం ఇంట్లో పెట్టుకొని 1008 సార్లు ప్రతిరోజు, అంటే మొత్తం కంప్లీట్ చేసాము. 1000 సార్లు ఖడ్గమాల చదివానండి. చదివిన తర్వాత ఈరోజు ఆ కార్యక్రమం స్తూపంలోన ఈ రాగి రేకుల మీద అమ్మవారి శ్రీచక్రం వేసి మనకిచ్చారు. అవి మేము చదివి పూజలో పెట్టి చదివిన తర్వాత ఈరోజు తీసుకెళ్ళామండి. తర్పణాలు అక్కడ మా చేతులతో జరిపించి హోమం అవి అన్నీ జరిపించారు. ఆ తర్పణాలు ఇచ్చి అవి వాటికి అందజేసి వచ్చామండి. ఆ వీడియో మీతో షేర్ చేసుకుందామని చిన్న ప్రయత్నం. స్తోత్రపారాయణ దశాంశ తర్పణంచ దశాంశ హోమఫలం శ్రీపరదేవత దివ్యచరణార విందార్పణమస్తు. ఆ స్తూపం దగ్గర పసుపు, కుంకుమ, తర్వాత ఏమో మనం పువ్వులు అన్నీ మనం పట్టుకెళ్ళామండి. కొన్ని అమ్మవారికి దర్శనం చేసుకొని కొబ్బరికాయ అంటిపళ్ళు పట్టుకెళ్ళాము. చూసారా, మనం పట్టుకెళ్ళిన చేతులతో పట్టుకెళ్ళిన శ్రీచక్రాలు అక్కడ పెట్టి ఎవరెవరో రాని వాళ్ళు కూడా అన్నీ అక్కడ పెట్టారండి. అందరం కలిపి అవన్నిటికీ చేసాము. మనము కూర్చొని చేసి పూజ అంతా అయిపోయిన తర్పణాలు అవి అయిన తర్వాత ఇలా మనం గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ, అమ్మవారి లోపల ఈ మొత్తం 1008 మేనువులు ఉన్నాయి కదా, వాటి చుట్టూ ప్రదక్షించి తీసుకొని వెళ్ళి మనం ఆ స్తూపం దగ్గరికి చేరవేసామండి, పెట్టాము. ఇలా అందరూ వచ్చారు. ఇంకా అసలు ఎక్కువ మంది రావాలి, కానీ మ్యారేజ్ల అకేషన్స్ అందరికీ ఎగ్జామ్స్ ఒకటి అవుతున్నాయి కదండి. 10th పిల్లలకి ఎల్కేజీ, యూకేజీ నుండి 10th వరకు అందరికి పరీక్షలు అవుతున్నాయి. అందుగురించి కొంచెం ఫ్లోటింగ్ తగ్గింది. లేకపోతే ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా చాలా భారీగా జనాలు వస్తారు. ఎక్కువ అసలు మనకి టైంకి ఫస్టే వెళ్తేనే మనకి ఈ మెనూ దొరికి దాని దగ్గర మనం కూర్చొని పూజ చేయడానికి అవుతుంది. అందువల్ల ఈసారి కొంచెం జనాలు లేరు. ఇదిగోండి, ఇవన్నీ మొత్తం ఇలాగా మన చేతులతో మనం కూర్చొని శ్రీచక్రం పెట్టి వాళ్ళు పసుపు, కుంకుమ, అక్షంతలు, ఒక ప్లేట్లోన కొంచెం చలివిడి ముద్ద అవి ఇచ్చారండి. పూజ చేసిన తర్వాత ఇలాగ ఒకసారి ప్రదక్షిణలా చేసుకొని ఈ శ్రీచక్రాలు పట్టుకొని తీసుకుని వెళ్ళామండి. అమ్మవారి పెద్ద మేను అక్కడ శివలింగాలు అవి కూడా ఇంకా ప్రతిష్ఠ జరుగుతుంది. ఇలా తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ స్తూపం దగ్గర మనము ఇవన్నీ పెట్టేసి వచ్చామండి. ఇప్పుడు ఇంకా కోవిలి ముందు సరౌండింగ్లో ఇలాగంతా ఏర్పాటు చేశారు. అమ్మవారి ఒక మేను, అమ్మవారి నిలువెత్తు కటౌట్. నాకు అసలుకి మైండ్ ఎలా అంటే, అమ్మవారికి ఆ ఫోటో తీసినప్పటికీ అసలు ఆనందం ఎలా అనిపించిందంటే మరి చెప్పకండి. ఇప్పుడు అయ్యవారు, అమ్మగారు, ఆ కోవిలి పూజారి గారు, ప్రధాన అర్చకులు
వాళ్ళ సతీమణి వీళ్ళిద్దరూ కలిపి యోగానికి కూర్చుంటున్నారండి. అన్నీ ప్రతి ఒక్కరితోనూ కూడా చేయించారు. వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ చేశారు. చేసిన తర్వాత ఈ వెళ్ళిన వాళ్ళందరితో నేను ఓపిక మీద బ్యాచ్లుగా కూర్చొని చేయించారు. అక్కడ శంకరాచార్యుల విగ్రహాలు, వాళ్ళ శిష్య బృంద విగ్రహాలన్నీ కూడా అలా పెట్టారండి. పక్కన చాలా బాగా ఉన్నాయి. ఈ జనాల్లో దగ్గరికి వెళ్ళి నాకు తీయడం అవ్వలేదు. ఒక్కొక్కరి చేత కూడా ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మన చేత కూడా చేయించారండి హోమం. ఇలా హోమం ప్రతి ఒక్కరు అందరం చేసాము. బ్యాచ్లుగాను అందరికీ అవకాశం ఇచ్చారు. అమ్మ మీరందరూ సైలెంట్గా ఉండి అందరూ చెయ్యండి అని అందరి చేత చేయించిన తర్వాత తీర్థప్రసాదాలు కూడా అక్కడేని మేము అక్కడే భోజనాలు చేసి వచ్చామండి. ఇంకా రాత్రికి మట్టుగా మేము ఉండలేదు. వైజాగ్ నుండి, విజయవాడ నుండి, అనకాపల్లి నుండి చాలామంది వచ్చారు. కొంతమంది ఉన్నారు. రాత్రి కూడా ఇప్పుడు మేము ఇచ్చిన శ్రీచక్రాలన్నీ ధాన్యం పట్టుకొని ఒక పెద్ద గంగాళంలో వేయించారు మా చేత. అవన్నీ మళ్ళీ తీసి అమ్మవారికి పౌలింపు సేవలాగా చేశారు. ఎంత బాగా అయిందంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది నాకు. అమ్మవారి దగ్గర మేను మీద గాజులు కూడా ఇచ్చారు. ఆ గాజులు తీసుకుని వెళ్ళండి అమ్మ అని చలిమిడి గాజులు ఇచ్చారు. నేను అమ్మవారి గాజులు ఆ సన్నిధానంలోనే వేసుకున్నాను. అమ్మ అనుగ్రహం ఇలా నాకు ఈ రోజుకి ఆ శ్రీచక్రం స్వయంగా నేను చదివింది ఆ కౌంటింగ్ పట్టుకెళ్ళి తర్పణం చేసి ఆ స్తూపంలో వేశాను. అంటే ఇంకా స్తూపంలో వేయలేదు, అక్కడ పెట్టాను. ఈరోజు రెండో రోజు కూడా కార్యక్రమం కూడా ఉన్నది. ఈ 2 రోజు కార్యక్రమం అండి ఇది. ఓం శ్రీ మాత్రే నమః.